హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మన ముందు ఉన్నారు అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ బాలయ్య నాయుడు లక్ష్మీకాంతం గారు. ఇన్ని రోజులు పొలిటికల్ నాయకులతో హోరెత్తించే నాగరాజు గారు ఈరోజు ఏంటిరా అనంతపురం జిల్లా వైపు వెళ్ళారు. అది కూడా జాయింట్ కలెక్టర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నారని అనుకుంటున్నారా? అదే ఇక్కడ ప్రత్యేకత. ఈయనలో ఉన్నదే ఒక ప్రత్యేకత. ఈయన ఎక్కడ ఉన్నా ఆయన ముద్ర ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. తొలుత అధ్యాపకుడిగా ఉన్న ఆయన అంతటితో సరిపెట్టుకోకుండా ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలి. అది కావాలంటే ఉన్నత పదవులు చేపట్టక తప్పదని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామ్ రాసి అక్కడి నుంచి నేడు జాయింట్ కలెక్టర్ స్థాయికి ఎదిగారు. అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతంలో తనదైన శైలిలో నూతన సంస్కరణలు అంటే రెవెన్యూలోనే సరికొత్త సంస్కరణలను ప్రవేశపెట్టి ఇతర రాష్ట్రాలు సైతం అనంతపురం జిల్లా వైపు తొంగి చూసేలా చేస్తున్నారు ఆయన. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఆయన చేస్తున్న సంస్కరణలు ఏమిటి, అవి ఎలా రూపాంతరం చెందుతున్నాయన్న వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే జేసీ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. బాలయ్య నాయుడు గారి లక్ష్మీకాంతం సార్. లక్ష్మీకాంతం అనేది ఎందుకు వచ్చింది సార్ పేరు? లక్ష్మీకాంతం అంటే మహావిష్ణువు పేరు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అన్నట్టు మహావిష్ణువు యొక్క పేరు లక్ష్మీకాంతం. కాబట్టి ఆ మహావిష్ణువు పేరు గుర్తుగా మా తల్లిదండ్రులు ఆ పేరుని నాకు పెట్టడం జరిగింది. సార్, మీకు దైవ చింతన ఎక్కువ, శ్లోకాలు కానీ అవన్నీ కూడా అసలుకి చాలా స్పష్టంగా చెప్తుంటారు మీరు. అది ఎలా సాధ్యం? మీకు చిన్నతనం నుంచి అలవాట? అంటే స్పిరిచువల్ కాన్సెప్ట్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకొని దానిలో డీప్లో స్టడీ చేయడమే నాకున్న ఇంట్రెస్ట్, ఇన్క్విజిటివ్నెస్, ఇంట్రాస్పెక్షన్స్. కాబట్టి ముఖ్యంగా 12 జ్యోతిర్లింగాలు చూశాను. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు, భారత ఉపఖండంలో ఉన్న 18 అష్టాదశ శక్తిపీఠాలు చూశాను. 6 సుబ్రహ్మణ్య స్వాములను, షట్కోణాకృతిలో ఉన్న 6 సుబ్రహ్మణ్య స్వాములని చూశాను. పంచనాదులను చూశాను, 4 ధాములను చూశాను. కాబట్టి ఒక కాన్సెప్చువల్గా దీన్ని తీసుకొని వెళ్ళడం, దాని మీద నా ఇంట్రెస్ట్తోనే పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు దేవుడికి పూర్తిగా అంకితం కావాలనే ఉద్దేశంతోనే దీన్ని నేను బాగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. దేవుడికి అంకితం అవుతుంటారు ఎవరైనా కూడా. ఒక దైవభక్తి అనేది అందరిలో వస్తుంటుంది. కానీ మీరు అది మరింత ఎక్కువ శ్లోకాలు అనేటివి చాలా ఉచ్చారణ అదంతా కూడా ఎక్కడికి వెళ్ళినా స్పాంటేనియస్గా మీరు వచ్చేస్తుంటాయి ఆ శ్లోకాలు. అది ఎలా సాధ్యమైంది మీకు అసలుకి? అంటే రోజు నేను ఈ శ్లోకాల మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాను. ఎందుకంటే భగవంతుని చేరుకోవాలి అంటే దైవ దర్శనం ఒక్కటే చాలదు. ఆ భగవంతుణ్ణి తప్పనిసరిగా మనము శ్లోకాలతో కొలిచిన నాడే, ఉపవాసంతో ఉన్న నాడే తప్పనిసరిగా భగవంతునికి సన్నిహిత సంబంధ బాంధవ్యాలతో చేరుకోవడం జరుగుతుందన్నమాట. ఉపవాసము అంటే భగవంతునికి దగ్గర కావడం. కాబట్టి దాన్ని ఎప్పుడు నేను నిరంతరము నమ్ముతూ ఉంటాను. అదే మళ్ళీ మీ ఆఫీస్లో కూడా ఎప్పుడు ఎవరు కూడా చూడలేదు. మేము చాలామందిని జాయింట్ కలెక్టర్లు చూసి అందరిని చూసాం. కానీ మీ క్యాంపస్లో ఆవుని కూడా పోషిస్తుంటారు మీరు. ఎందుకలా? గోమాతను అంటే మీకు ఇష్టం ఎట్లా? గోవు ముక్కోటి దేవతలకు నిలయం. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే. మహాలక్ష్మి ముఖ్యంగా గోవు పృష్ఠభాగములో, స్త్రీ యొక్క నుదుటి సింధూర తిలకములో, ఆ ఇంటి యొక్క గడపలో, పసుపు కుంకుమ పూసిన గడపలో కూర్చొని ఉన్న మహాలక్ష్మిలో ఆ మహాలక్ష్మి ఎప్పుడూ కొలువుంటుందని అందుగురించి అంటాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అన్నారు. కాబట్టి ఆ మహాలక్ష్మిని కొలవడానికి ఇది ఒక మార్గం అన్నమాట. ఎందుకంటే గోవు యొక్క గిట్టలలో తల్లిదండ్రులను చూస్తాను నేను. నాకు తల్లిదండ్రులు లేకపోయినా వారిని అక్కడే దర్శిస్తాను నేను. గోవు యొక్క కాలి గిట్టలలో దర్శిస్తాను. ఆ తల్లిదండ్రులు అంటే అంత ఇష్టమా మీకు? ఎందుకంటే నాకు జన్మనిచ్చింది వాళ్ళే, తల్లి తండ్రి. కాబట్టి నేను ఈరోజు కలెక్టర్గా కావాలని కోరుకోవడం నా తండ్రి యొక్క చిరకాల ఆకాంక్ష. కాబట్టి దాన్ని ముందు నుంచే నాకు ఎప్పుడూ చెప్పేవాడు అనమాట. నీవు నాలాగా బిజినెస్ మెన్గా కాకుండా ఒక మంచి ఉద్యోగం వైపుకు వెళ్ళి
అందరికీ ప్రజలందరికీ సేవను చేయాలి. ఎందుకంటే సర్వీస్ ఈజ్ ద వండర్ఫుల్ థింగ్. అంటే సేవ అనేది ప్రపంచంలోని అన్నిటికంటే ముఖ్యమైనది. ఒకరి మస్తిష్క త్వచము నుంచి మరొకరి హృదయ త్వచాన్ని తాకే అతి పదునైన 2 అక్షరాల తెలుగు భాషా పదం సేవ. కాబట్టి ఆ సేవను పుణికిపుచ్చుకోవడానికి నా తండ్రి నేర్పిన మొదటి అర్థం సేవను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళు. చిరస్థాయిగా మనము చేసే పనులన్నీ ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలి అంటే నువ్వు ఏ రోజుకైనా ఐఏఎస్ పాస్ కలెక్టర్గా కావాలన్నదే నా ధ్యేయం. నా ధ్యేయాన్ని నెరవేర్చు అన్నారు. ఆయన ఈరోజు లేకపోయినా తప్పనిసరిగా ఆయన్ని నేను గోవు యొక్క కాలిగెట్టలని దర్శనం చేసుకొని ఆయనకు ప్రతిరోజు ఆయనకు నమస్కారం చేసి వెళ్తూ ఉంటానన్నమాట. అందరికీ నమస్కారాలండి. నా పేరు లక్ష్మీకాంతం. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, 2007 బ్యాచ్. నేను ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. నాగరాజు గారు ఐడ్రీమ్ తరఫున వచ్చి ఈ వ్యక్తిగత విషయాలతో పాటు సంస్థకు మరియు వ్యవస్థకు పనికొచ్చే ఎన్నో విషయాల మీద ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఐడ్రీమ్ ద్వారా ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రజలందరూ దీన్ని వాచ్ చేసి తప్పనిసరిగా దీన్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.